హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. బక్షక్ ఎస్, ఈ సినిమా హిందీ మూవీ భయ్య. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో కూడా మీరైతే చూసేయచ్చు. అలాగే మూవీ రూల్స్లో కూడా మీరు వెళ్ళైతే చూసేయండి ఈ బక్షక్ మూవీ. ఫ్రెండ్స్, ఈ బక్షక్ మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బక్షక్ ఎస్, డైరెక్టర్ బై పుల్కిట్. ఎస్, ఈ డైరెక్టర్ గతంలో ఒక 2 to 3 మూవీస్ అయితే తీశాడు. ఈ బక్షక్ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే హీరోయిన్గా అయితే భూమి గారు నటించగా హీరోయిన్కి అసిస్టెంట్గా సంజయ్ గారు అయితే నటించారు. అయితే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ అయిన వైశాలి గారు అలాగే తన అసిస్టెంట్ భాస్కర్ వీరిద్దరు కలిసి ఒక చిన్న మీడియా అయితే స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళ మీడియాని పెద్ద మీడియా చేయాలి అని ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. అంతలోనే ఒక బ్రేకింగ్ న్యూస్ అయిన బాలికల గృహం, ఈ గృహంలో అనాథ పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళ మీద అత్యాచారం చేస్తూ ఎదురు తిరిగితే వాళ్ళని చంపేసి అలాగే వాళ్ళ మీద కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటాడు ఒక పొలిటికల్ సంబంధించిన వ్యక్తి. అయితే ఈ బాలికల మీద ఏ న్యూస్ ఛానల్ అయితే ముందుకొచ్చి అయితే ఫైటింగ్ చేయకుండా భయపడుతూ ఉంటుంది. అయితే వైశాలి గారు అలాగే భాస్కర్ గారు వీళ్ళిద్దరు కలిసి ఎలా ఫైట్ చేశారు, అలాగే అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని ఎలా బయటకు తీసుకువచ్చారు, అంతేకాకుండా ఇటు పొలిటికల్గా ఎంతో పవర్గా ఉన్న విలన్స్ని పోలీసులకి ఎలా అప్పగించారు, అలాగే వైశాలి గారు వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీని ఎలాంటి ఇబ్బంది పెట్టారు విలన్స్, అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ఎలా కాపాడారు వైశాలి గారు. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే బక్షక్ మూవీ అయితే చూడకైతే తప్పదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఈ స్టోరీ అని చెప్పుకోవచ్చు. గుజరాత్లో జరిగిన రియల్ స్టోరీని అయితే కాన్సెప్ట్గా తీసుకొని ఈ బక్షక్ మూవీతో అయితే మన ముందుకైతే రావడం జరిగింది. స్టోరీ ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మొత్తం హైలైట్ అయితే లేదు భయ్య. కాకపోతే ఒక థ్రిల్లర్గా అలాగే ఏమైనా అంటే హీరోయిన్ వచ్చేసి కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం సెట్ అయింది. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కామెడీ అనేది ఎక్కువైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. జస్ట్ ఒక 5 to 10 minutes మాత్రం కామెడీ ఉంటుంది. దాని తర్వాత సీరియస్గా సాగుతూనే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ 4 సాంగ్స్ హిందీలోనే ఉంటాయి, తెలుగులో మాత్రం డబ్బింగ్ అయితే అవ్వలేదు. అలాగే ఒక 2 సాంగ్స్ వచ్చేసి ఒకటేమో అంటే ఆడవాళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు వచ్చే ఒక సాంగ్ ఉంటుంది. దాని తర్వాత హీరోయిన్ వైశాలి రీసెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చే సాంగ్ ఒకటి ఉంటుంది. ఈ 2 సాంగ్ ఓకే, మిగతా 2 సాంగ్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాలో ఫైటింగ్స్ అంటూ ఏమైతే లేవు, ఒక ఫైట్ అయితే ఉంది, అంతకు మించి అయితే ఏమైతే లేదు భయ్య. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈ బక్షక్ మూవీ చూసుకుంటే 2 hours 14 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ సినిమాని జస్ట్ 1.5 hourలోనే సినిమా అయితే ఫినిష్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇంత పెద్ద లెంత్ పెట్టడం వల్ల కొంచెం బోరింగ్ కలిగేలాగైతే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes దాకా చాలా అంటే చాలా బోరింగ్ కొడుతుంది భయ్య. దాని తర్వాత థ్రిల్లర్ అనేది ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ కలిగేలాగైతే ఉంటుంది. కాకపోతే కొంచెం వన్ టైమే వాచు, కాకపోతే అంతగా అయితే ఇంట్రెస్టింగ్ కలిగేలాగైతే ఉండదు. కావాలి అంటే బెటర్గా అయితే తీయచ్చు, ఇంట్రెస్టింగ్ కలిగేలాగైతే ఎందుకు తీయలేదో అర్థమైతే అవ్వట్లేదు. ఇది మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే భయ్య 100కి 100% ఫ్యామిలీతో మాత్రం ఒక్కరు కూడా చూడకండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అలాగే చూస్తే కనుక మీకు పర్సనల్ రూమ్ ఉంటేనే చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఇటు డైలాగ్స్ కానివ్వండి, విలన్ ఎవరైతే ఉన్నారో విలన్ ప్రతి ఒక్క మాటకి అంటే వల్గర్గా మాట్లాడుతూనే ఉంటాడు, అలాగే బూతులు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే ఇటు అనాథ పిల్లల్ని ఎలాగైతే బ్యాడ్గా చేస్తూ ఉంటారో అవి కూడా సీన్స్లో అయితే చూపెడతారు. అవి కూడా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటాయి. ఫ్యామిలీతో చూస్తే ఫ్యామిలీతో అయితే స్కిప్ చేసేయండి. ఈ సినిమా ఆడవారు చూసినా లేదంటే మగవారు చూసినా అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మిగతాది విషయానికి వస్తే మాత్రం స్టోరీ మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే మూవీ రూల్స్లో కూడా మీకు కావాలంటే మూవీ రూల్స్లో కూడా వెళ్ళైతే చూసేయచ్చు ఈ బక్షక్ మూవీ. ఓకే ఫ్రెండ్, చూశారు కదా బక్షక్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.